హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు కాలర్ నెక్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేసాము అనేది చెప్తున్నాను. ఇలా డబల్ కలర్ ఇచ్చి దీనినే కోట్ కలర్ అని కూడా అంటారు. దీనికి ఇంకా మనం స్టిచ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు కాలర్ వరకు స్టిచ్ అయిపోయింది. ఇంకా స్లీవ్స్ సైడ్స్ అటాచ్ చేయాల్సి ఉంది. ఆలోపు మీకు చూద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇలా డబల్ కాలర్ అండి. ఇదైతే స్లీవ్స్కి శారీలోని క్లాత్తో పైపింగ్ అయితే ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో 4 ప్యాచెస్ అయితే వేసాము. బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటే బాగోదనేసి ఇలా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకా ఇది అటాచ్ చేయాల్సి ఉంది. శారీ అయితే ఇందులో ఉంది. రెడ్ కలర్ అండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు. పూర్తిగా రెడీ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసాము. చూస్తున్నారు కదా, ఇదైతే లోపల కూడా ఇలా పీస్ అటాచ్ చేసి మాత్రమే స్టిచ్ చేయాలి. అలా అయితేనే డబల్ కాలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లోపల సైడ్ అయితే హెమ్మింగ్ చేయాల్సి ఉంది. ఇందులోని శారీ అయితే ఇదండి. ఇలా రెడ్ కలర్ శారీ. ఇది స్టిఫ్ కాటన్ శారీ అన్నమాట. అంటే సిల్క్ కాటన్ అంటాం కదా, ఆ కాటన్ అండి. దీనికే ఇలా ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసింది. అక్కడక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్లోనే ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసింది. శారీ కిందన మాత్రం ఇలా 3 లేయర్స్లో ఉన్నింది. అక్కడక్కడ ఇలా బూటీస్ టైప్లో ఉన్నిందనమాట. పళ్ళుకి కూడా ఆల్రెడీగా ఇలా ట్యాజిల్స్ అయితే వచ్చేసాయి రెడీమేడ్గా. ఓవరాల్గా శారీ అండ్ పళ్ళు అయితే ఇదండి. ఇలా కింద బార్డర్కి ఇలా 3 లేయర్స్లో వచ్చేసాయి. ఇందులోని బ్లౌజ్ ఇప్పుడు పూర్తిగా స్టిచ్ చేసాము. నేను ఈ కాలర్ నెక్ అయితే ఫస్ట్ టైంగా స్టిచ్ చేశాను. ఇంతకుముందు ఎప్పుడు ఈ కాలర్ అయితే స్టిచ్ చేసింది లేదు. చూసారా, స్లీవ్స్కి కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లోనే ఒక ప్యాచ్ అయితే ఇచ్చాము. అలాగే పైపింగ్ ఇచ్చేసాము. ఈ కాలర్ నెక్కి ఎల్బో స్లీవ్స్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసాము ప్యాచ్ వేసి. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం స్టిచ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఇతర ఏ పీస్ పైన కూడా ఇది ట్రయల్ వేయలేదండి. డైరెక్ట్గా బ్లౌజ్నే స్టిచ్ చేశాను. అయినా కూడా పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చింది. కస్టమర్ అయితే నేను రాదు, ఈ కలర్ నెక్ నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు అన్నాను కూడా వినకుండా నాకు ఇదే కావాలి అని చెప్పారు. ఇంకా స్టిచ్ చేయడం తప్పలేదండి. స్టిచ్ చేసాక ఎలా ఉంది అనేది వాళ్ళు చూసి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందనేసి వాళ్ళు చాలా హ్యాపీ అయినారు. ఇదైతే 2 బ్లౌజెస్ వచ్చిందండి. శారీలో కూడా ఒక బ్లౌజ్ ఉన్నింది రెడ్ కలర్దే. పక్కన ప్యాచ్ వర్క్ది కూడా ఇంకొక బ్లౌజ్ ఉన్నింది. అందులోని బ్లౌజే మనం స్టిచ్ చేసాము. రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్నింది కదా, వాళ్ళ కూతురికైతే ఇలా ఫ్రాక్ మోడల్లో స్టిచ్ చేసాము. వేరొక క్లాత్ ఇలా పైంది మాత్రం బాడీకి ఇలా పైంది మాత్రం సపరేట్గా పీస్ తెచ్చి కింద మాత్రం ఇలా ఫ్రాక్ మోడల్లో స్టిచ్ చేసాము. దీనికి కూడా ఇలా ఫ్రిల్ ఇచ్చాము చూడండి. ఇలా ఫ్రిల్ ఇచ్చేసి కింద కూడా ఇలా 2 ఇంచెస్ ప్యాచ్ వేసాము. 2-3 ఇంచెస్ అయితే ప్యాచ్ వేసేసాము. మామ్ అండ్ డాటర్ డ్రెస్ అంటారు కదా, ఆ టైప్లో అయితే స్టిచ్ చేసాము. ఇలా దీనికి నెక్కి మాత్రం ప్యాచ్ ఇచ్చి స్టిచ్ చేసాము. స్లీవ్స్కి ఇలా ఫ్రిల్ ఇచ్చామండి. బ్యాక్ సైడ్ ఉక్స్ అయితే పెట్టేశాను. బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ అయితే 3 పాయింట్ నెక్ ఇచ్చాను. అలాగే నడుము దగ్గర ఒక డోరీ ఇచ్చి దానికి కూడా ఇలా 2 లేయర్స్లో హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను. 2 కలర్స్ క్లాత్లో. పిల్లలకు ఫ్రాక్ కాస్త లూజ్ ఉన్నా కూడా ఈ డోరీ కట్టేసామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసాము. ఓవరాల్గా శారీ అండ్ బ్లౌజు ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి.